వర్క్ ప్లేస్ అనేది యూ స్పెండ్ సమ్ 6 to 8 hours ఇన్ దట్ ఏరియా. సపోజ్ వాట్ ఈజ్ యువర్ ఎన్వైరన్మెంట్ అక్కడ? నీ కంప్యూటరు, నీ ల్యాప్టాప్, ఆ నెగిటివిటీ నీకు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు బికాజ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు దట్. నెక్స్ట్ యువర్ చైర్, యువర్ టేబుల్, అండ్ నువ్వు కూర్చున్న ఏరియాలో నీ ఎర్త్ ఎనర్జీస్ అండ్ ఓవరాల్ స్ట్రక్చరల్ ఎనర్జీ ఆఫ్ దట్ ప్లేస్. సమ్ లీకేజెస్ ఉన్నాయా? ఏంటి అల్టిమేట్ ఆబ్జెక్టివిటీ ఏంటంటే 400 to 750 ఎనర్జీస్ని మనం పుష్కలంగా ఉంచేటట్టు చేయడం. అగైన్ ఏన్షియంట్ నాలెడ్జ్కి వెళ్ళిపోండి. బిలో 400 అబౌవ్ 750 లేకుండా చేయడం. ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతే స్ట్రెస్ ఫ్రీ వర్క్ ప్లేసెస్ క్రియేట్ అవుతాయి. ఇండివిజువల్గా కాస్మిక్ ఎఫెక్ట్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ అన్ ఇండివిజువల్ అప్రోచ్. కానీ ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేస్ దట్ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వర్క్ ప్రొడక్టివిటీ ఆగిపోతుంది. వీళ్ళ యొక్క ఇంటర్నల్ బిహేవియరల్ డైనమిక్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు. నేను చెప్తున్నాయి కావు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ మీద రాసిన రిపోర్ట్. దే డోంట్ నో ద రీజన్స్ ఫర్ ఇట్. దిస్ ఈస్ ద రీజన్, దీస్ ఆర్ ద రీజన్స్. పర్టికులర్గా సైంటిఫిక్ విధానం ద్వారా స్ట్రెస్ ఫ్రీ బిల్డ్ స్పేసెస్ క్రియేట్ చేసి మనిషి యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఐదర్ ఇట్ ఈస్ ఇన్ వర్క్ ప్లేస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్.